ఓం గురుభ్యో నమః. బ్రహ్మసూత్రములు 55వ రోజు, మార్చి 30, నమస్తే. మార్చి 31, 2021. నిన్న 54వ రోజున చదివిన కొన్ని పాయింట్స్. పరమాత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు. ఆ పరమాత్మ సాక్షాత్కారం కోసం సగుణం చేసినా నిర్గుణం చేసినా నేనే ఆ పరమాత్మను అని చెయ్యాలి. అంతే తప్ప పరమాత్మ వేరు నేను వేరు అనే ద్వైతం పనికిరాదు. తర్వాత ప్రతీక విషయంలో ప్రతీకలో బ్రహ్మబుద్ధి పనికిరాదు. ఎందుచేతనంటే ఉపాసకుడు ప్రతీక స్వరూపుడు కాడు. తర్వాత ఉత్కృష్టమైనది కాబట్టి మనసు మొదలైన వాటి యందు బ్రహ్మ దృష్టి ఉంచి ఉపాసించాలి. తర్వాత కూర్చొనే ఉపాసన చెయ్యాలి. ఉపాసన ధ్యాన రూపమైనది. అసలు ఉపాసన అంటేనే ధ్యానం. మనసు ఏకాగ్రత స్థిరంగా కూర్చున్నప్పుడే ఉంటుంది. దిక్కులు దేశకాలాలు అనే నియమాలు కర్మలకే ఉంటాయి గాని ఉపాసనకు ఉండవు. అయితే మనసుకు నచ్చేటువంటి ప్రదేశంలో, ఆహ్లాదమైన చోట, ప్రశాంతమైన వాతావరణంలో సుఖాసనం మీద కూర్చొని ఉపాసన చెయ్యాలి. ఇన్ని ఉన్నప్పటికీ ఏకాగ్రత లేనిదే ఫలితం లేదు. ఆ తర్వాత బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత పూర్వోత్తర పాపాలన్నీ నశిస్తాయి. తామరాకు మీద నీటి పొట్టు ఏ రకంగా దానిని అంటదో అలాగే బ్రహ్మజ్ఞానికి పాపం అంటదు. తర్వాత ప్రకరణం 10 ఇతర సంశ్లేషాధికరణము. అది బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత పూర్వోత్తర పాపాలన్నీ నశిస్తాయి. తామరాకు మీద నీటి బొట్టు ఏ రకంగా దానికి అంటదో అలాగే బ్రహ్మజ్ఞానికి పాపం అంటదు. బ్రహ్మజ్ఞానికి వెనుకటి పాపాలతోనూ రాబోయే పాపాలతోనూ ఎట్టి సంబంధము ఉండదు. నెక్స్ట్ ది 10వ అధికరణం నుంచి వాడు మొదలెట్టాలి. 10 ఇతర సంశ్లేషాధికరణము. వినిపిస్తున్నదా లేదా? లేకపోతే ఇది కొంచెం లోపలికి వెళ్ళి చూస్తాను. వినిపిస్తున్నదా? అంటే నీది కొంచెం నాకు డిస్టర్బెన్స్ గా వస్తున్నది, అందుకని. వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది అక్కడక్కడ. చూస్తాను, ఒకసారి వినిపించకపోతే చెప్పండి, లోపలికి వెళ్తాను, లేకపోతే ఇంకో చోట చూస్తాను. సరే. గురువు గారు ఎవరిదండి? ఎవరిది డిస్టర్బెన్స్ గా వస్తున్నదండి? మీది బానే ఉంది మేడం, కొంచెం క్లారిటీ తగ్గింది అంతే. గురువు గారు బ్రహ్మజ్ఞానికి పాపాలు అంటవు అంటారు. మరి పుణ్యాల సంగతి ఏమిటి? అది కూడా అంటదా అన్నాడు కృష్ణ శర్మ. సమాధానం చెప్తున్నాడు రత్నాకర్. పాపాలు అంటున్నారు, మన పుణ్యాల సంగతి దానికి సూత్రం 14
ఇతరస్యాప్యేవ మసంశ్లేషః పాతేతు. ఇతరస్య అపి ఏవం అసంశ్లేషః పాతేతు. ఒక్క నిమిషం. అంటే ఇతరస్య అంటే ఆఫ్ ది అదర్, అపి ఆల్సో, ఏవం thus in the same way, asamshleshah non clinging, pate at death, to but indeed. అలాగ రాసింది. పాపమే కాదు, తెలుగులో చదువుతాను. పాపమే కాదు పుణ్యం కూడా అంటదు. అది అంటే పాపమే కాదు అంటే పుణ్యకర్మలు కూడా ఆయనకి అంటారు. అంటే బ్రహ్మజ్ఞానికి పాప పుణ్యాలు రెండూ నశించిపోతాయి, అవి రెండూ అతన్ని అంటవు. అది మొన్నే మనం నేర్చుకున్నాం కదా, పాప పుణ్యాలు రెండూ ఆయనకి అంటారు. అలా నశించకపోతే వాటిని అనుభవించడానికి అతడు మళ్ళీ ఈ లోకంలో జన్మించాలి. కాబట్టి బ్రహ్మవేత్త పుణ్యపాపాలు రెండింటి నుంచి తరిస్తాడు. ఇక శరీరపాతమే మోక్షము, మరు జన్మ ఉండదు అంటూ 10వ అధికరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. అంటే పాపాలు రెండు కూడా ఆయనకి అంటావు. ఒకవేళ అంటిందో వేరే జన్మ ఉండాలి, అందుకని ఆయనకి వేరే జన్మ ఉండదు కనుక పుణ్యపాపాలు రెండు కూడా అంటట్లేదు. 11 అనారబ్ధాధికరణము. గురువర్య, బ్రహ్మజ్ఞానికి అనారబ్ధ కర్మలు రెండూ నశిస్తాయా అన్నాడు నారాయణ భట్టు. ఆరబ్ధ అనారబ్ధ కర్మం. ఆరబ్ధం అంటే ఇగో రాస్తున్నది, చదువుతాను. సూత్రం మొదటి చదివేస్తాను. సూత్రం 15 అనారబ్ధ కర్మలు అంటే పూర్వకర్మలు అని రాశారు. ఆరబ్ధ కర్మలు అంటే వారవ కర్మలు కాదు. సూత్రం 15 అనారబ్ధ కార్యే ఏవతు పూర్వే తదవధేహ. అనారబ్ధ కార్యే ఏవ తు పూర్వే తదవధేహ. Anarabdha karye in the case of those works, the effects of which have not begun to operate. In the case of those works, the effects of which have not begun to operate. That is to yield fruits or results. That is to yield, ante have not begun to operate, that is to yield fruits or results. Eva only. Eva only to, but purve former works. Tadavadheha, that and death being the limit, because of waiting till death. అనారబ్ధ కర్మలు అంటే పూర్వకర్మలు, సంచిత కర్మలు మాత్రమే జ్ఞానం వల్ల నశిస్తాయి. అంటే సంచిత ప్రారంభం నశించదు, అది
సంచితం ఆగామి కర్మలే, ఇంకా ఆగామి కర్మ ఎలాగా ఉండదు కనుక అది ఉంది. ఫలితం ఆరంభించిన కార్యాలు ఆరబ్ధ కర్మలు అనబడతాయి. వీటినే ప్రారబ్ధము అంటారు. ఫలితం ఇవ్వటం ప్రారంభించు అనారబ్ధ కర్మలు. ప్రారబ్ధ కర్మలు వదిలిపెట్టిన బాణం లాంటివి. వాటి వేగం తగ్గించడం ఎవరి వల్ల కాదు. అనారబ్ధ కర్మలు అమ్ముల పొదిలోని బాణాల వంటివి. కాబట్టి జ్ఞాని అనారబ్ధాలను నాశనం చేసుకోగలడు. ఆరబ్ధాల నుంచి తప్పించుకోలేడు. బ్రహ్మజ్ఞానికి శరీరపాతం వరకు ప్రారబ్ధం ఉంటుంది. శరీరపాతం జరగగానే అతనికి ముక్తి లభిస్తుంది. అతడే జీవన్ముక్తుడు. హలో లక్ష్మి, వినిపించలేదు. లేదు, అందుకే. బ్రహ్మజ్ఞానికి శరీరం పడిపోయే వరకు ప్రారంభం ఉంటుంది. లేదా ప్రారంభం ఉన్నంత వరకు శరీరం పడిపోదు అని చెప్పాలి. ప్రారంభం ఉన్నంత వరకు ఆయన చనిపోడు, లేదా ఆయన చనిపోయే వరకు ప్రారంభ కర్మ ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు. వినపడిందా? ఇప్పుడు వినపడిందా? వినిపించింది. ఓకే. అనారబ్ధ కర్మలు అంటే రహస్యంలో వాటిలో కూడా ప్రారంభ కర్మ మాత్రం జ్ఞానికి ఉంటుంది. సంచిత ఆగామి కర్మలు ఉండవు, కానీ ప్రారంభం నశించే వరకు జ్ఞాని జీవిస్తాడు అని మనం చదువుతున్నాం. అందుకని అదే చెప్తున్నారు, ప్రారంభ కర్మ తప్పనిసరిగా జ్ఞాని అనుభవించాలి. నెక్స్ట్ 12 అగ్నిహోత్రాద్యధికరణము. నిత్యాగ్నిహోత్రమైన కర్మ బ్రహ్మజ్ఞానం వలన నశిస్తుందా అన్నాడు కృష్ణ శర్మ. అంటే ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, నిత్యాగ్నిహోత్రమైనటువంటి ఆ కర్మ బ్రహ్మజ్ఞానం వల్ల నశిస్తుందా? కూడా సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. సూత్రం 16. అగ్నిహోత్రాది తు తత్కార్యాయైవ తద్దర్శనాత్. అగ్నిహోత్రాది తు తత్కార్య ఏవ తద్దర్శనాత్. అగ్నిహోత్రాది, daily agnihotra etc., daily offering of oblations to the perpetually maintained fire. But tatkarya tend towards the same result as that knowledge. Eva only. Taddarshanat ante that being seen from the scriptures. అది తెలుగు చదువుతాం. అగ్నిహోత్రాది నిత్య నైమిష్ఠి కర్మలన్నీ జ్ఞానంతో సాధించే మోక్షం కోసమే. వేదాలలో కర్మలను జ్ఞానహేతువులుగా చెప్పారు.
జ్ఞాన హేతువులు అంటే జ్ఞానాన్ని సంపాదించడానికి. అంటే బ్రహ్మజ్ఞానం నిత్యాగ్నిహోత్రమైన కర్మ బ్రహ్మజ్ఞానం వల్ల నశిస్తుందా అంటే అది నశించదు అని. నశించదని ఏం చెప్పలేదు. బ్రహ్మజ్ఞానం వచ్చిన వాళ్ళకి ఇంకెందుకు ఆ కర్మ? పుణ్యకర్మ ఉండదు, పాపకర్మ. బ్రహ్మజ్ఞానం పొందడానికే చేస్తారు కానీ బ్రహ్మజ్ఞానం వచ్చాక ఇంకా కర్మలు అవసరం లేదు. ఆ కర్మ ఫలితాలు లభిస్తాయి. అర్థమైందా? బాధపడింది తప్పుగా అర్థం. అగ్నిహోత్రాది నిత్య నైమిష్ట కర్మలన్నీ జ్ఞానంతో సాధించే మోక్షం కోసమే. వేదాలలో కర్మలను జ్ఞానహేతువులుగా చెప్పారు. అంటే నిత్య నైమిత్తి కర్మలు మోక్షహేతువులు. అవి చిత్తశుద్ధిని కలిగిస్తాయి, తద్వారా జ్ఞానం కలుగుతుంది, దాని వల్ల కర్మ నశిస్తుంది. కర్మ గనుక ఆ కర్మలు బ్రహ్మజ్ఞానాన్ని డైరెక్ట్ గా ఇవ్వవు. చిత్తశుద్ధి కలగడం వల్ల బ్రహ్మజ్ఞానం, అంతేగాని ఏ కర్మ వల్ల బ్రహ్మజ్ఞానం రాదు. కానీ చిత్తశుద్ధి కలుగుతుంది. అగ్నిహోత్రాది కర్మలు అన్ని చేయడం వల్ల చిత్తశుద్ధి వల్ల బ్రహ్మజ్ఞానం సంభవిస్తుంది. అంటే కర్మ ఏది బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వదు అని మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడేమో కర్మ ఇస్తుంది అన్న అర్థం తీసుకోకూడదు. ఆ అగ్నిహోత్రాది కర్మల వల్ల చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి వల్ల బ్రహ్మజ్ఞానం వస్తుంది. కర్మ గనుక ఫలం ఇవ్వకుండా నశిస్తే అది నాశనం అవుతుంది. ఈ నిత్య కర్మలు ఫలం ఇచ్చి నశిస్తాయి. ఆ ఫలమే జ్ఞానం. అందుకని కర్మ ఫలం ఇవ్వకుండా ఉంటే కర్మ నశిస్తుంది. అందుకని ఫలం ఇచ్చి నశిస్తున్నాయి. ఆ ఫలం ఏమిటి అంటే ఆ నిత్య కర్మలు ఇచ్చే ఫలం జ్ఞానం. సూత్రం 17. అతోన్యాపి హ్యే కేషాముభయోః అతః అన్యా అపి హి ఏకేషాం ఉభయోః. దాని ఇంగ్లీష్ ఇది చదువుతాను. అతః from this, anya different, api also, he because, ekesham of some shakhas అని రాస్తుంది. ఏకేషాం అంటే of some shakhas, ఉభయోః of both. కొన్ని శాఖల వారి అభిప్రాయంలో అగ్నిహోత్రాది నిత్య కర్మల కన్నా స్వర్గం పొందటానికి చేసే కర్మలు వేరు. ఈ విషయం జైమిని, వ్యాసుడు కూడా ఒప్పుకుంటున్నారు. కామ్య కర్మలు జ్ఞానోత్పత్తి కారకాలు కావు. అవి కోరికలు తీరుస్తాయి. కాబట్టి నిత్య నైమిత్తి కర్మలు మోక్షాపేక్ష కలవారు ఆచరించదగినవే అంటూ 12వ అధికరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. నిత్య నైమిత్తిక కర్మ మోక్షాపేక్ష కలవారు చేయవలసినవి. మోక్షాపేక్ష వేరు, మోక్షం పొందడం వేరు. మోక్షాపేక్ష అంటే మోక్షం కావాలని కోరుకునేవాళ్ళు అని అర్థం. 13 విద్యా జ్ఞాన సాధనాధికరణము. గురుదేవ, నిత్య కర్మలు 2 రకాలు. ఉపాసనతో కూడినవి, ఉపాసన లేనివి. కృతకర్మలు జ్ఞానోత్పత్తికి ఉపకరిస్తాయా అన్నాడు నారాయణ భట్టు. కృతకర్మలు అంటే కర్మకాండం. సమాధానం చెప్తున్నాడు రత్నాకరుడు.
సూత్రం 18. యదేవ విద్యయేతి హి. యదేవ విద్యయా ఇతి హి. యదేవ వాట్ ఎవర్, విద్యయా విద్యయా అంటే విత్ నాలెడ్జ్, iti thus this so he because విద్యతో అంటే ఉపాసనతో కూడిన నిత్యకర్మము, కేవలము నిత్యకర్మ, ఈ రెండూ కూడా ఈ జన్మలో బ్రహ్మజ్ఞానానికి సాధనాలు అవుతాయి. ఏమండి? ఉపాసనతో కూడిన కర్మ, విద్యలో. విద్యతో అంటే ఉపాసనతో కూడిన నిత్య కర్మము, కేవలం నిత్య కర్మ, ఈ రెండూ కూడా ఈ జన్మలో బ్రహ్మజ్ఞానానికి సాధనాలు అవుతాయి. ఓకే, అంటే ఉపాసనతో కూడిన నిత్యకర్మ, కేవలంగా నిత్యకర్మ, రెండు కర్మలు, ఈ రెండు కూడా బ్రహ్మజ్ఞానానికి ఉపకరిస్తాయి, సాధనాలు అవుతాయంటే సహాయం చేస్తాయి. ఈ రకంగా నిత్యకర్మలు అంటే ఎన్నో రకాల నిత్యము చేసేటటువంటి కర్మలు ఉంటాయి కదా, కర్మకాండలు. ఉపాసనతో చేసిన కర్మ వేరు. ఉపాసనతోటి చేస్తున్న కర్మకి నిత్యకర్మకి, మామూలుగా నిత్యకర్మ అంటే ఓ పూజ కూడా అవ్వచ్చు, ఉపాసనతో చేసిన కర్మ వేరు కదా. అర్థమైందా తేడా? ఉపాసన అనేది పూజకి తేడా లేదా? మామూలుగా చేసే నిత్యకర్మ, ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం చేస్తున్నాం, అది నిత్యకర్మ. ఉపాసనతో చేసేది ఆ కర్మ తేడా. నిత్యము చేసే కర్మలకి ఉపాసనతో చేసే కర్మలకి తేడా ఉందా లేదా అంటే తేడా ఉంది. ఆ రెండు కర్మలు కూడా దోహదం చేస్తాయి మనస్సు పరిశుద్ధానికి, ఇండైరెక్ట్ గా బ్రహ్మజ్ఞానానికి. అర్థమైందా? ఓకే. ఈ రకంగా కృతకర్మలు జ్ఞానోత్పత్తికి సాధనాలవుతాయి అంటూ 13వ అధికరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. 14 ఇతరక్షపణాధికరణము. గురువు గారు బ్రహ్మజ్ఞానం పొంది మోక్షానికి అధికారి అయి ప్రారబ్ధవశాన్న దేహపాతం వరకు జీవించి ఉన్నట్లే దేహపాతం తర్వాత కూడా ప్రారబ్ధం అనుభవించడం కోసం శరీరం ధరించాల్సి వస్తే అప్పుడు ముక్తి కలుగుతుందా? మళ్ళొక్కసారి వర్తించదు. బ్రహ్మజ్ఞానం పొంది మోక్షానికి అధికారి అయి ప్రారబ్ధవశాన్న దేహపాతం వరకు జీవించి ఉన్నట్లే దేహపాతం తర్వాత కూడా ప్రారబ్ధం అనుభవించడం కోసం శరీరం ధరించాల్సి వస్తే అప్పుడు ముక్తి కలుగుతుందా? అది ఆ ప్రశ్న కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రారబ్ధం అయ్యే వరకే ఆయన జీవిస్తారు. ఆయన ప్రశ్న ఏంటంటే దేహపాతం అయ్యాక కూడా ప్రారబ్ధం కోసం మరొక జన్మ ఎత్తి అప్పుడు కూడా ప్రారబ్ధం తీసుకుంటే అనుభవించేస్తే ముక్తి కలుగుతుందా? కానీ బ్రహ్మజ్ఞానికి ప్రారబ్ధం కర్మ అయ్యే వరకే జీవిస్తారు. ప్రారబ్ధం అయ్యాక ఆయన శరీరం పడిపోతుంది. సూత్రం సమాధానం చెప్తున్నాడు రత్నాకరుడు. భోగేన త్విత రేక్షపయిత్వా సంపద్యతే. భోగేన తు ఇతరే క్షపయిత్వా సంపద్యతే. భోగేన
by enjoyment. 2. But ఇతరే of the other two works ఏంటంటే మెరిట్ అండ్ డిమెరిట్. అండ్ తర్వాత క్షపయిత్వా హ్యావింగ్ ఎగ్జాస్టెడ్, క్షపయిత్వా హ్యావింగ్ ఎగ్జాస్టెడ్. సంపద్యతే బికమ్స్ యునైటెడ్ విత్ బ్రహ్మన్. అది అంటే ఆ ప్రారంభంలో ఉన్నటువంటి పుణ్యపాపాలు రెండు క్షయిస్తేనే ఆయన బ్రహ్మంలో కలుస్తున్నారు. అందుకని అప్పుడు మాత్రమే అవి, అందుకని ఆయనకు అక్కడే ప్రారంభం పోతుంది. ప్రారబ్ధ కర్మ అనుభవించగానే అంటే కర్మక్షయం కాగానే దేహపాతం జరుగుతుంది. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి అనారబ్ధ కర్మ నాశనమైపోతుంది. ప్రారబ్ధ కర్మ క్షయం అయ్యే వరకు దేహం ఉంటుంది. అదే బ్రహ్మజ్ఞానికి సంచిత ఆగామి కర్మలు పూర్తిగా ఉండవు, ఇంకా అవి క్షయం అయిపోతాయి. అంటే సంచిత కర్మ ఇంకా ఆగామి కర్మ ఎలా చేయడం, ఇంకా ఉన్న ప్రారంభం అయ్యే వరకు ఆయన జీవిస్తారు. అందుకని ప్రారంభ కర్మ మళ్ళీ నెక్స్ట్ బర్త్ టైం క్యారీ అవ్వదు కదా ఆయన క్వశ్చన్ అది. అందుకని ఆ క్వశ్చన్ కాబట్టి దేహపాతం తర్వాత మళ్ళీ శరీరం ధరించడం జరగదు. కర్మక్షయం కాగానే బ్రహ్మవేత్త బ్రహ్మలో ఐక్యం పొందుతాడు అంటూ 4వ అధ్యాయంలో మొదటి పాదం పూర్తి చేశాడు. అందుకని ఆయన శరీరం అంటే పాతం అయ్యేసరికల్లా లేదా ప్రారంభకరం అయ్యేసి ఆయన శరీరం పడిపోతుంది. రెండింటికి సంబంధం, ప్రారంభకరం అయ్యే వరకు జీవిస్తాడు. నెక్స్ట్ దీంతో మొదటి పాదం అయిపోయింది. రెండోది ద్వితీయ పాదం మొదలవుతున్నది. అంటే ఒక్కొక్క చాప్టర్ లో 4 పాదాలు ఉన్నాయి కదా, ఇది రెండో పాదం. ఇది ఆఖరి చాప్టర్ లక్ష్మి. ఇంకొక 3 రోజులు 4 రోజులు ఉంటుంది, అంతకంటే. అదే నేను అడగబోతున్నాను, మొత్తం ఎన్ని పేజీలు అయ్యి? ఇప్పుడు 252 పేజీలో ఉన్నాము. 275 పేజీల వరకు. అంటే ఇంగ్లీష్ మీద 600 కానీ మాత్రం 275. ఇంగ్లీష్ లో కూడా 500 మీదకి వచ్చేసాం. 500 దీంట్లో వచ్చేసాం. అక్కడక్కడ చదువుతుంది. అదే నిన్న నాగేశ్వరరావు గారు అడిగితే అంటే నేను అదే చెప్తున్నాను, నాకు పేజీలు అడగాలి. ఎక్కడైనా వాళ్ళు బట్టి చెప్పలేరు కదా, పేజీలు బట్టి చెప్పగలను. అదే 270 అంటే నేను అనుకోవడం, నా ఉద్దేశంలో మరొక 3 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఇవి చిన్న చిన్న పాదాలు కూడా. ఆల్రెడీ ఆంజనేయమూర్తి గారు సన సుజాతి అని పెట్టారు. తర్వాత మనం కొన్ని ఉపనిషత్తులు కూడా నెక్స్ట్ చదివాం. కఠోపనిషత్తు, శైలోపనిషత్తు చదవచ్చు. అలాగే ఇంకా అలా ముఖ్యమైన ఉపనిషత్తు ఈశావాస్య బృహదారణ్యకు చాలా పెద్దది, కానీ అది కూడా చదివచ్చు. అది చాలా ముఖ్యమైన ఉపనిషత్తు. ఈశావాస్య ఉపనిషత్తు బాగుంటుంది. ఇది బాగుంది. ఈశావాస్య ఉపనిషత్తు అంటే పీడిఎఫ్ అది చదివి ఉపనిషత్తు, కఠోపనిషత్తు నచ్చేది, మిగతావన్నీ చదివాం. ముఖ్యమైన ఉపనిషత్తులు చాలా చాలా ఉన్నాయి కదా, ప్రచారంలోకి వచ్చి ముఖ్యంగా ఉన్న ఉపనిషత్తులు చదువుతాం. ముఖ్యంగా ఇప్పుడు సనస్సుజాతీయం అనేది అయ్యాక అంటే పృథ్వీని కలిపి ఈ బ్రహ్మ సూత్రాల కంఠములుగా ఉంటుంది. సరే, కన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుంది ఆ సనస్సుజాతీయం. అంటే మరి కొంచెం అక్కడ ప్రశ్నలు ఆన్సర్లు అలాగే ఉన్నాయి. సరే, ఓకే. ఇంకా ద్వితీయ పాదం చదువుతాను. ఈ పాదంలో సగుణ బ్రహ్మవేత్తలకు కలిగే క్రమముక్తిని గురించి వివరింపబడుతోంది.
సగుణ క్రమముక్తి బ్రహ్మవేత్త. క్రమమూర్తికి ఒక నిమిషం క్రమముక్తికి సాధనము దేవయానము. ఈ మార్గాన వెళ్ళిన వారు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కల్పాంతం వరకు ఉండి కల్పాంతాన చతుర్ముఖ బ్రహ్మతో పాటుగా పరబ్రహ్మలో లీనమవుతాడు. ఇది క్రమముక్తి. అంటే ఈ ఇటువంటి మంచి కర్మలు చేసిన వాళ్ళు దేవయాన మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్తారు. అక్కడ బ్రహ్మలోకంలో వెళ్ళినంత మాత్రంలో బ్రహ్మతో పాటుగా వాళ్ళు బ్రహ్మజ్ఞానంతో ప్రవేశిస్తారు. బ్రహ్మ అందరూ కూడా ఒకేసారి ముక్తి చెందుతారు. బ్రహ్మలోకంలో ఉన్నటువంటి మహర్షులు, ఈ దేవతలు, బ్రహ్మ, అక్కడికి వెళ్ళిన వీళ్ళందరూ కూడా ఒకేసారి సాధన చేసి ముక్తి చెందుతారు అని మనం త్రిపుర రహస్యంలో కూడా తెలుసుకున్నాం. ఓకే. ఈ రకంగా జరగాలంటే ముందుగా దేహం నుండి ప్రాణాలు ఉత్క్రమించాలి. ఈ ఉత్క్రాంతి ఎలా జరుగుతుందో ఇక్కడ వివరిస్తున్నారు. దేహం నుంచి ప్రాణాలు ఉత్క్రమించాలంటే బయటపడాలి. అది ఎలా జరుగుతుందో చెప్తున్నారు. సాధారణ మానవుని ప్రాణాలు ఉత్క్రమిస్తాయి, కానీ బ్రహ్మజ్ఞాని యొక్క ప్రాణాలు ఉత్క్రమించవు. ఆ ఉత్క్రాంతి ఎలా జరుగుతుందో చెబుతున్నారు. సాధారణ మానవుల ప్రాణాలు ఉత్క్రమిస్తాయి, కానీ బ్రహ్మజ్ఞాని యొక్క ప్రాణాలు ఉత్క్రమించాయి. అంటే ఎక్కడ బ్రహ్మలోకంలో బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత చెప్తున్నారండి, లేదా ఇక్కడైనా సరే చూద్దాం. ఈ పాదంలో 11 అధికరణాలు 21 సూత్రాలు ఉన్నాయి. అది 9 అధికరణాలు 11 అధికరణం. ఫస్ట్ది వాగధికరణము. విషయము మరణ సమయంలో ఇంద్రియ వృత్తులన్నీ మనస్సులో లీనమవుతాయి. 2 సూత్రాలు. మనోధికరణము. 2 మనోధికరణము. మనస్సు ప్రాణంలో లీనమవుతుంది. 3 అధ్యక్షాధికరణము. అంటే ప్రాణం జీవునిలో లయం అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఇంద్రియముల మనస్సు బుద్ధిలో, బుద్ధి ప్రాణంలో పూర్తిగా జీవాత్మలో లయమవుతుంది. ఈ క్రమం మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఒకసారి ఇక్కడ కూడా గుర్తు చేస్తున్నారు. 4వది ఆశ్రుత్యుపక్రమాధికరణము. అంటే నాడుల్ని చేరేదాకా జ్ఞానికి అజ్ఞానికి ఉత్క్రాంతి సమానమే. సంసార నెక్స్ట్ది 5 సంసార వ్యపదేశాధికరణం. అంటే దేహంలో వేడి సూక్ష్మ శరీరం వల్లనే ఉంటుంది. 6 ప్రతిషేధాధికరణము. అంటే నిర్గుణ బ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమించవు. 7 కళా ప్రళయాధికరణము. అంటే నిర్గుణ బ్రహ్మవేత్త ఇంద్రియాలు బ్రహ్మమందే లయిస్తాయి. కళా విభాగాధికరణము. బ్రహ్మవేత్త యొక్క ఇంద్రియాలు భూత సూక్ష్మాలు నిరవశేషంగా బ్రహ్మలో లయమవుతాయి. 9వది తదోకోధికరణము. సగుణ బ్రహ్మవేత్త యొక్క ఆత్మ సుషుమ్నా నాడి ద్వారా నిర్గమిస్తుంది. 10 రశ్మి అధికరణము. ఉత్క్రమించే జీవుడు సూర్యరశ్మిని అనుసరిస్తాడు.
లాస్ట్ది దక్షిణాయనాధికరణము. అంటే జ్ఞాని దక్షిణాయనంలో మృతి చెందిన బ్రహ్మలోకానికే పోతాడు. అది మనం జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞాని ఏ ఉత్తరాయణంలో మృతి చెందినా దక్షిణాయనంలో మృతి చెందినా బ్రహ్మలోకానికి పోతాడు. ఇక మొదటి అధికరణ చూద్దాం. వాగధికరణము. గురుదేవా, అవసాన దశలో వాక్కు మనసు ప్రాణమందు, ప్రాణం తేజస్సునందు లీనమవుతాయి అని చాందోగ్యంలో చెప్పబడింది. ఇదే ఉత్క్రాంతి క్రమము. అయితే వాక్కు మనస్సునందు లయమవుతోంది అన్నారు. ఇక్కడ వాక్కు లయమవుతోందా లేక వాగీంద్రియ వ్యాపారం లయమవుతోందా వివరించండి అన్నాడు కృష్ణ శర్మ. వాగీంద్రియం అంటే జిహ్వ వ్యాపారం అక్కడ లయం అవుతుందా, అంటే చేసే పని లయం అవుతుందా, వాక్కు లయం అవుతుందా? ఇది కృష్ణ శర్మ యొక్క డౌట్. ఒక్క నిమిషం. సూత్రం 1 ప్రారంభించాడు రత్నాకరుడు. సూత్రం 1, వాంగ్ మనసి దర్శనాచ్ఛబ్దాచ్ఛ. వాక్ మనసి దర్శనాత్ శబ్దాత్ చ. వాక్ స్పీచ్, మనసి ఇన్ ద మైండ్, darsanat because it is so seen or observed because of the scriptural declaration. Shabdat because of the word of the Vedas. Cha also. వాగేంద్రియ లయమవుతుందని స్క్రిప్చర్స్ లోని వేదాస్ లోని చెప్పబడింది. వాగేంద్రియ వ్యాపారం మనసులో లయమవుతుంది. అప్పటికి మనసు పనిచేస్తూనే ఉంటుంది. వాక్ లయం అవడం అంటే వాగేంద్రియ వ్యాపారం లయమవటమే. ఇక వాక్కు పుట్టకుండా ఉండటమే లయం కావటం. అంటే జీవి ఇక మాట్లాడలేడు, అతనికి వాక్కు రాదు. ప్రాణం పోతున్న సమయంలో కదా, అందుకని వాగేంద్రియ వ్యాపారం మనసులో లయం అయిపోతుంది. అంటే అలా మనసు తర్వాత బుద్ధిలో అలా ఒకటి. ఇతను మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, వాకేంద్రియ వ్యాపారమా? వాగేంద్రియ వ్యాపారమే లయం అయిపోతుంది, ఇంకా వాక్యం ఉంది. సూత్రం 2, అత ఏవ చ సర్వాణ్యను. అత ఏవ చ సర్వాణి అను. అత ఏవ hence, చ and also, సర్వాణి all organs. అను అంటే అనుచ్ఛంతి అని బ్రాకెట్ లో రాశారు. ఆఫ్టర్ అని ఇంగ్లీష్ లో మీనింగ్. ఫాలో అను అంటే ఫాలో అంట. వాక్కుకు మళ్ళేనే కళ్ళు మొదలైన ఇంద్రియాల వృత్తులు కూడా మనస్సులో లయం అవుతాయి. ఒక వాక్యే కాదు, మిగతా ఇంద్రియ వృత్తులన్నీ కూడా మనసులో లయం అయిపోతాయి. ఇప్పుడు ఇందాక చెప్పినట్లే లయం అంటే వృత్తిలయమే కాని స్వరూపలయం కాదు. అంటే ఇక్కడ వృత్తులన్నీ లయం అయిపోతాయి. స్వరూపం అంటే కేవలంగా పని లయం కాదు.
ఈ రకంగా ఇంద్రియాల వృత్తులన్నీ మనసులో లీనమవుతాయి అంటూ మొదటి అధికరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. ఇంద్రియ వృత్తులన్నీ కూడా మనసులో లయం. అన్ని ఇంద్రియాలు కూడా వాగింద్రియమే కాదు. ఆయన ప్రత్యేకంగా అడిగాడు కానీ ఇంద్రియాల వృత్తులన్నీ మనసులో లయమవుతాయి. రెండవ అధికరణం మనోధికరణం. గురువు గారు వాక్కు అనే పదానికి వాగ్వృత్తి అని అర్థం చెప్పారు. మరి మనస్సు అంటే మనోవృత్త లేక మనస్సే అనే అర్థమా అన్నాడు నారాయణ భట్టు. మనస్సు అంటే మనోవృత్త లేక మనస్సా ఇది క్వశ్చన్ నారాయణ భట్టు అడిగి. సూత్రం 3 తన్మనః ప్రాణ ఉత్తరాత్. తత్ మనః ప్రాణే ఉత్తరాత్. ప్రాణంలో కలిసిపోతుంది మనస్సు. తత్ అంటే దట్, మనః మైండ్, ప్రాణ ఇన్ ది ప్రాణ, ఉత్తరాత్ ఫ్రమ్ ది సబ్సీక్వెంట్ క్లాజ్ ఆఫ్ ద శృతి. అన్ని ఇంద్రియాలను తనలో లయం చేసుకున్న తర్వాత మనస్సు ప్రాణంలో లీనమవుతోంది. అంటే మనోవ్యాపారాలన్నీ ప్రాణంలో లయమవుతాయని గుర్తించాలి. మనస్సు ప్రాణంలో లయమవుతోందంటే మనోవ్యాపారాలన్నీ ప్రాణంలో లయమైపోతాయి. ఇంద్రియాలన్నీ మనస్సు యొక్క వ్యాపారాలన్నీ ప్రాణంలో లయమవుతాయి అంటూ రెండవ అధికరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. మూడోది అధ్యక్షాధికరణము. అయితే గురుదేవ ప్రాణం దేనిలో లీనమవుతుంది అన్నాడు కృష్ణ శర్మ. ఇప్పుడేమో ఇంద్రియాలు మనస్సు ప్రాణంలో, ఇంకా ప్రాణం ఎందులో లీనమవుతుందని ప్రశ్న. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. సూత్రం 4 సోధ్యక్షే తదుపగమాదిభ్యః. సోధ్యక్షే తదుపగమాదిభ్యః సహ అధ్యక్షే తదుపగమాదిభ్యః. సహ దట్ అంటే ప్రాణ, అధ్యక్ష ఇన్ ద రూలర్, దట్ ఈస్ ద జీవ. తదుపగమాభ్యః అంటే ఆన్ అకౌంట్ ఆఫ్ ది కమింగ్ టు ఇట్ అండ్ సో ఆన్. అది అంటే ప్రాణమేమో జీవంలో లయమైపోతుంది, జీవాత్మలో లయమవుతుంది. మనస్సు ప్రాణంలో, ప్రాణము జీవాత్మలో ఈ క్రమంలో లీనమవుతాయి. ఎప్పుడు జీవితం అంటే ఉత్క్రమణం అంటే ఏంటి, చనిపోయే సమయంలో మనిషి ఈ విధంగా ఉంటుంది. ప్రాణం జీవునిలో లయమవుతుంది, ప్రాణం జీవాత్మను పొందుతుంది. అంటే దేహానికి ఇంద్రియాలకు అధ్యక్షుడైన జీవుని యందు లయమవుతుంది. దేహానికి ఇంద్రియాలకి అధ్యక్షుడు జీవుడు, ఆ జీవుల్లో ప్రాణం లయమవుతుంది. అంటే ముఖ్యమైన జీవాత్మక అందుకని అలా అంటే ఇంపార్టెంట్ పర్సన్ కాదు, జీవాత్మలో లీనమవుతుంది. బృహదారణ్యకంలో చెప్పినట్లుగా ఇంద్రియాలలో కూడినట్టి అవిద్యాజన్యమైనట్టి ఈ శరీరము వృద్ధాప్యం కారణంగా కృషించిపోతుంది. అప్పుడు చెట్టు నుండి పండు రాలిపోయినట్లుగా శరీరంలోని పురుషుడు ఈ అవయవాలను వదిలించుకొని కర్మానుసారము మరి ఒక యోనిలో జన్మించటం కోసం వెళ్ళిపోతాడు. అది అంటే వృద్ధాప్యం కారణంగా శరీరం క్షీణించిపోతే శరీరంలో పురుషుడు మరొక దగ్గర జన్మించడానికి వెళ్ళిపోతాడు.
ప్రాణము అవయవాలు ఉంటేనే గాని కర్మఫలాన్ని అనుభవించలేడు. అందుకని ఇంకొక శరీరంలో చేరతాడు. ఇది కర్మఫలాన్ని అనుభవించాలంటే అవయవాలు, ప్రాణము మొదలైనవన్నీ ఉండాలి. అప్పుడే కర్మఫలాన్ని అనుభవించగలరు కనుక మళ్ళీ శరీరం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా ముఖ్య ప్రాణం బయటకు వెళ్ళేటప్పుడు దానితో పాటుగా ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా నిష్క్రమిస్తాయి. అది అంటే మనకి ఇప్పుడు ఏమర్థమైంది, ప్రాణంతో పాటుగా ఇంద్రియ వ్యాపారాలు సమస్తము కూడా నిష్క్రమించాయి. 5 సూత్రం 5 భూతేషు తచ్ఛృతేః. భూతేషు ఇన్ ది ఎలిమెంట్స్, తత్ శ్రుతేః. తత్ శ్రుతేః అంటే యాజ్ దట్ కెన్ బి అండర్స్టూడ్ ఫ్రమ్ శృతి. ఫ్రమ్ ద శృతి there being a Vedic statement about that. చెప్పబడినట్టుగా అవసాన కాలంలో తేజస్సుతో కూడిన చరించే భూత సూక్ష్మాలతో ప్రాణంతో సహా కూడి జీవుడు ఉంటాడు. తేజస్సు అంటే అగ్ని అని అర్థము. ఇక్కడ తేజస్సు అనటం చేత అగ్ని మొదలైన అన్ని భూతాలు గ్రహించాలి. అన్ని భూతాలు అని గ్రహించాలి. మరణకాలంలో జీవుడు భూత సూక్ష్మాలతో కూడి ఉంటాడు. ఈ భూతాలే జీవుడికి ఉపాధులు కాబట్టి జీవునిలో లయం అయినప్పటికీ ప్రాణం ఆ ఉపాధులైన భూతాలను పొందినట్లే అని గుర్తుంచుకోవాలి. ఈ రకంగా ప్రాణమేమో ఉపాధులన్నిటితోటి కలిసే ఉంది అని గుర్తుంచుకోవాలి. మళ్ళీ జన్మ ఎత్తినాడంటే అవన్నిటిని పొందుతుంది. అంటే ఇక్కడ అవన్నీ పోయినా సరే మళ్ళీ జన్మలో అవన్నీ పొందుతుంది. ఉండవు అక్కడ. ఈ రకంగా ప్రాణాలు జీవుని అందే లయం అవుతాయి. ఇలాగా ప్రాణములన్నీ జీవునిలోనే లయం అవుతాయి. సూత్రం 6 నైకస్మిన్ దర్శయతోహి. అంటే ఇప్పుడు ఇది అందరికీ అర్థమైంది కదా. ముందు ఇంద్రియాలు మనస్సు ప్రాణంలో, ప్రాణం జీవుల్లో, ఇలా అన్ని కలిపి మొత్తం ప్రాణంతో పాటు సమస్తం ఇంద్రియ వ్యాపారాలు అన్ని పోతాయి. అయితే ఇది మళ్ళీ ఈ ప్రారంభ ఏదైనా కర్మ ఉంటే అది అనుభవించడానికి మళ్ళీ మరొక శరీరం తీసుకోవడానికి వెళ్తుంది. ఎందుకంటే శరీరం లేకపోతే కర్మానుభవం జరగదు. ఈ విధంగా వీటన్నిటితో కూడా ప్రాణం నిష్క్రమిస్తుంది. నిష్క్రమించి మళ్ళీ జన్మలో ఎంతవరకు ఎటువంటి కర్మల ఎసెన్స్ ని బట్టి అవి తీసుకుని జన్మిస్తుంది. దానికి తగినటువంటి మనం చదువుకున్నాం కదా, ఆ కర్మానుభవానికి తగినటువంటి శరీరాన్ని పొందుతుంది. కర్మానుభవానికి తగినటువంటి తల్లిదండ్రులను తీసుకుంటుంది, అక్కడే పుడుతుంది. తన కర్మానుభవానికి ఏది చిచ్చో అటువంటి పరిస్థితులు, అటువంటి తల్లిదండ్రులు. అందుకే మనం ఈ పరిస్థితుల్లో నేను చేయలేను, మరో పరిస్థితుల్లో అయితే చేస్తానంటే అది చాలా తప్పు. మనకి ఇవ్వబడిన పరిస్థితులు మనం ఎంచుకుని మన కర్మానుభవానికి కావాల్సిన దానికే వచ్చాం. అందుకని ఎవరి పరిస్థితులైనా వాళ్ళకి పిచ్చి పరిస్థితులే వాళ్ళ కర్మని బట్టి. ఆ కర్మానుభవానికి తగిన పరిస్థితుల్ని, తగిన పేరెంట్స్ ని, తగినటువంటి శరీరాన్ని ఎంచుకునే జీవుడు పొట్టిగా ఉండాలా, పొడుగ్గా ఉండాలా, అందంగా ఉండాలా, అనస్కరిగా ఉండాలా, ఎలాంటివైనా దృఢంగా ఉండాలా, బలహీనంగా ఉండాలా, తన కర్మని బట్టి, ఆ కర్మానుభవాన్ని బట్టి ఎటువంటి పరిసరాల్లో జీవించాలి, పుట్టాలి, ఎటువంటి పరిస్థితుల్లో పుట్టాలి అనేది కూడా ఎంచుకునే పుడుతుంది అన్నమాట. ఇది మనం చదువుకున్నాం కూడా. దీని అర్థం ఏంటి లక్ష్మి? మరణకాలంలో జీవుడు భూత సూక్ష్మాలతో కూడి ఉంటాడు. ఆ భూతాలే జీవుడికి ఉపాధులు కాబట్టి అలాగా జీవునిలో లయం అయినప్పటికీ
ప్రాణం ఈ ఉపాధులైన భూతాలను పొందినట్లే అని గుర్తుంచుకోవాలి. అంటే అర్థం ఏమిటి ఆ సెంటెన్స్? అంటే భూత సూక్ష్మాలు అని అంటే ఇవే, ఈ శరీరాలు అన్ని సూక్ష్మతరంగా, అంటే ఎసెన్స్ అంతా కూడా అక్కడ పర్మనెంట్ ఐటమ్ గా ఉంటుంది కారణ శరీరంలో అని చెప్పారు. అందుకని తిరిగి పుట్టేటప్పుడు ఇవన్నిటితోటే పుడుతుంది, సూక్ష్మంగా ఉంటాయి అన్నమాట. సూక్ష్మాలు అంటే ఇవన్నీ ఈ శరీరాల యొక్క, అంటే మనసుతో చేసుకునేవి, భౌతిక శరీరంతో, ఇవన్నీ భూత సూక్ష్మాలు. అవి వాటితో పాటే ప్రాణం నిష్క్రమిస్తుంది, మళ్ళీ పుట్టేటప్పుడు కూడా వాటితో పాటే పుడుతుంది. అంటే శరీరాలు కాదు, భూత సూక్ష్మాలు అంటే వాటి యొక్క ఎసెన్స్. ఆ ఎసెన్స్ ఉండబట్టే ఒక్కొక్కరి జన్మ ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ భూత సూక్ష్మాలు అన్ని కలియడం వల్లే అవి ఒకరి బాగా మ్యూజిషియన్ అయితే వాళ్ళు నెక్స్ట్ బర్త్ లో చిన్నప్పటి నుంచే అలాగా, అలాగే ఒక దొంగ అయితే నెక్స్ట్ బర్త్ లో చిన్నప్పటి నుంచే అంటే రాంగ్ ఆర్ గుడ్ కర్మ వాళ్ళు చేస్తూ ఉంటారు. భూత సూక్ష్మాలంటే అలాగే ఎసెన్స్ అన్నమాట. సూత్రం 6 నైకస్మిన్ దర్శయతో హి ఏకస్మిన్ దర్శయతః హి నాట్ ఏకస్మిన్ ఇన్ వన్ దర్శయతః అంటే బోత్ ద శృతి అండ్ స్మృతి డిక్లేర్ సో. దర్శయతః అంటే బోత్ ద శృతి అండ్ స్మృతి డిక్లేర్ సో, బోత్ ద హీ అంటే యాజ్, ఫార్, బికాజ్. పైన చెప్పిన దానిలో తేజస్సుతో కూడి అన్నారు కాబట్టి పురుషుడు తేజస్సులోనే ఉంటాడు అని వారి వాదన. అది సరికాదు. ఎందుచేతనంటే అంత్యకాలంలో తేజస్సు ఒకటే ఉండదు, సమస్త భూతాలు ఉంటాయి. కాబట్టి మరణ సమయంలో శరీరాన్ని విడిచి ఇంకొక శరీరాన్ని ధరించేటప్పుడు అన్ని భూతాల సూక్ష్మాంశల యందు సూక్ష్మ శరీరంతో ఉంటాడు. శరీరానికి భూతాలన్నీ అవసరమే కాబట్టి ఇలా జరుగుతుంది. పైన చెప్పిన దానిలో తేజస్సుతో కూడి అన్నారు అంటే ఇక్కడ ఎక్కడో ఇంతకు ముందు రాసిన దాంట్లో పారాగ్రాఫ్ లో అలా ఉంది. అవసాన కాలంలో తేజస్సుతో కూడిన చరించే భూత సూక్ష్మాలతో ప్రాణంతో సహా జీవుడు ఉంటాడు అని రాస్తుంది. తేజస్సు అంటే అగ్ని అని కూడా రాస్తుంది అలా. దానితో సంబంధమై ఈ నెక్స్ట్ సూత్రంలో ఇలా చెప్తున్నారు. పైన చెప్పిన దానిలో తేజస్సుతో కూడి అన్నారు కాబట్టి పురుషుడు తేజస్సులోనే ఉంటాడు అని వారి వాదన. అది సరికాదు. ఎందుచేతనంటే అంత్యకాలంలో తేజస్సు ఒకటే ఉండదు, సమస్త భూతాలు ఉంటాయి. కాబట్టి మరణ సమయంలో శరీరాన్ని విడిచి ఇంకొక శరీరాన్ని ధరించేటప్పుడు అన్ని భూతాల సూక్ష్మాంశలయందు సూక్ష్మ శరీరంతో ఉంటాడు. శరీరానికి భూతాలన్నీ అవసరమే కాబట్టి ఇలా జరుగుతుంది. ఈ రకంగా అంత్యకాలంలో ప్రాణం జీవుని యందు లయమవుతుంది.
అంటూ 3వ ప్రకరణం పూర్తి చేశాడు రత్నాకర్. శరీరానికి అన్ని అవసరమే, భూతాలన్నీ అని అంటే సమస్తం అంటే భౌతిక శరీరానికి అని అనుకుంటే మిగతా శరీరాలు ఆ ఎసెన్స్ అన్ని అవసరమే. దాంతో అది జీవిస్తుంది, అంటే జన్మ తీసుకుంటుంది. అందులోనే అది లయం అయిపోతుంది. ఇవన్నీ మళ్ళీ వాటి అన్నిటితోటి ఆ శరీరం ఇవన్నిటిని తీసుకునే జన్మిస్తుంది. అదే రాస్తున్నారు కదా, ఇంకొక శరీరాన్ని ధరించేటప్పుడు అన్ని భూతాల సూక్ష్మాంశలయందు సూక్ష్మ శరీరంతో ఉంటాడు. అంటే ఎసెన్స్ ఏమో సూక్ష్మ శరీరం పర్మనెంట్ ఐటమ్ గా అన్నిటిలోకి వస్తుంది. అంటే అంత సూక్ష్మ ఎసెన్స్ పాసన్ ఎసెన్స్. ఎసెన్స్ ఆఫ్ ఆల్ కర్మ. ఇక్కడితో ఇది 7:30 అయింది. ఇక్కడ అయితే ఇంకేంటి, ఇంకా 2-3 రోజుల్లో అయిపోతుందా? నేను అనుకోవడం 3 రోజులు పెట్టుకో, 2 కాదు కానీ 3-4 తెలుగులో చదువుతున్నాం కనుక తెలుగులో పేజీలు తక్కువ ఉన్నాయి కదా, అర్థం అవుతేనే చాలు కదా. అయితే ఇంకొక గ్రంథం మనం మొదలు పెడదాం. అది ఆల్రెడీ ఈయన పెట్టారు, సనత్సుజాతీయం. అది అయ్యాక ఏదైనా ఉపనిషత్తు, ఏ ఉపనిషత్తు అంటే అందరూ వేసి తీసుకొచ్చుంటే అదే మనం మొదలు పెడదాం. అంటే ఈశావాస్యమా, కేనోపనిషత్త, బృహదారణ్యక ఉపనిషత్త అన్నది మనం దాన్ని బట్టి మొదలు పెడదాం. సనత్సుజాతీయం అయిపోయాక ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ థియాసఫీ ఎంత ఉందో అది కూడా సగం అయిందా, ఎక్కువైపోయిందా తెలియదు, చూడాలి. అది నేను చూశాను, 500లో 250 అంటే సగం వచ్చాం. అది చాలా ఎక్కువగా, ఇంకో సగం అవ్వాలి. అలాగే, అంటే అది పర్వాలేదు, ఇంకా చాలా రోజులు ఉంది కనుక ఇదే మనం చూడాలి. సరే, ఇవాళ విషయము అందరూ కూడా అర్థమైంది కదా. ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఉంది అడగండి, తర్వాత మిగతా. ఇంకా ప్రాణోత్క్రమణ ఆ విషయం మాట్లాడేది. ఇంకా దాని తర్వాత మనస్సు అండ్ ఇంద్రియాలన్నీ లయమవుతాయా, వాగింద్రియమే లయమవుతుందా, అంటే వాక్కే లయమవుతుందా, వాగింద్రియ వ్యాపారం లయమవుతుందా అంటే వాగింద్రియ వ్యాపారం, ఒక వాగింద్రియమే కాదు సమస్తము లయమవుతాయని. అంతకంటే ముందు ఏముంటుంది ఇంకా స్టార్టింగ్ లో ఇవాళ హలో ప్రారబ్ధ కర్మల గురించి చదివాం కదా, బ్రహ్మజ్ఞాని, ప్రారబ్ధ కర్మ, అనారబ్ధ కర్మ. అంటే బ్రహ్మజ్ఞానికి ప్రారబ్ధ కర్మ కంటిన్యూ అవుతుందా, మరొక జన్మలో కూడా ఆయన ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి ఇంకో జన్మ తీసుకుంటాడా అంటే, బ్రహ్మజ్ఞానికి అసలు ప్రారబ్ధ కర్మ అన్నది పూర్తిగా లయం అయినప్పుడే ఆయనకి దేహాంతం అవుతుంది. దేహాంతం అవ్వాలి అంటే మరణించడానికి ముందే ప్రారంభం అంతా ఒక ప్రారంభమే మిగులుతుంది, ఆయన సంచితం ఉండదు, ఆగామి కూడదు. అందుకని ఆ ప్రారంభం పూర్తి నిశ్చయం అయ్యే వరకు ఆయన జీవిస్తాడు. అందుకని వేరే జన్మ ఎత్తవలసిన అవసరం లేదు, అది మనం తెలుసుకున్నాం. అంటే దానికేమో ఆయన ప్రారంభం మొదటి చెప్పాడు, ప్రారంభం కూడా ఆ కేవలం ప్రారంభ కర్మ మాత్రమే బ్రహ్మజ్ఞానికి మిగులుతుందని. అంతకంటే ముందు ఏదో చదివాం కదా, ఇంకో శ్లోకం ఏదో సూత్రం చదివి చూస్తాను, ఒక్క నిమిషం. చూస్తాను ఒక్క నిమిషం. ఇంకేమిటి, కర్మతో విద్యతో నిత్య కర్మము, అది విద్య ఉపాసనతో కూడిన నిత్య కర్మము, కేవలం నిత్య కర్మలు, ఈ 2 బ్రహ్మజ్ఞానానికి సాధనాలు అవుతాయి.
అది అంటే ఉపాసనతో కూడినటువంటి నిత్య కర్మలు, కేవల నిత్య కర్మలు వీటి కోసం ఏమోని బ్రహ్మజ్ఞానం అంటే జ్ఞానానికి ఆర్జించడానికి అది మనశుద్ధి జరుగుతుంది, జ్ఞానార్జన జరుగుతుంది అని అవసరమే అని. అంటే ఉపాసనతో నిత్య కర్మలకి నిత్య కర్మలకి ఉన్న తేడా అని మనం గమనించాం. సార్ పాప పుణ్యాలు రెండు నశించిపోతాయని కూడా అదొక ఫస్ట్ పాయింట్ సార్. పుణ్యం కూడా నశిస్తుందా అని అడుగుతారు. అంటే పాపం నశించింది, పుణ్యం కూడా నశిస్తుంది. ఇవన్నీ మనకి అర్థమైన విషయాలు. ఇంకా తర్వాత నుంచి ఇప్పుడు ప్రారంభ కర్మ, ఆగామి అంటే ఓన్లీ ప్రారంభం మాత్రం నశించే వరకు బ్రహ్మజ్ఞాని బతికించాడు. ఆయనకి వేరేగా ప్రారంభ కర్మ కోసం జన్మ ఎత్తనవసరం లేదు. ప్రారంభం కూడా పూర్తిగా పాపపుణ్యాలన్నీ లయం అయిపోతాయి. అప్పుడు మాత్రమే ఆయన చనిపోతాడు, దేహం చాలించేస్తారు. తర్వాత ప్రాణోక్రమణ అంటే ప్రాణాలు విడిచేటప్పుడు సామాన్యుడికి బ్రహ్మజ్ఞానికి అంటే తేడా చెప్తున్నారు. సామాన్యుడు ప్రాణం విడిచేటప్పుడు ఇంద్రియాలు మనస్సు ప్రాణంలో, ప్రాణం జీవాత్మలో లయం అయిపోతుంది. ఈ విధంగా ఆయన అంటే ఈ వృద్ధాప్యం వచ్చేసరికల్లా అందులో ఉన్న జీవుడు ఆ శరీరాన్ని వదిలేస్తూ ఉంటాడు. వృద్ధాప్యమే కాదు, ఎన్నో కారణాలు. సాధారణంగా వృద్ధాప్యం అంటారు. అందువల్ల ఆ జీవుడు ఎప్పుడైతే తన ప్రాణాన్ని వదిలేస్తున్నాడో ఇవన్నీ కూడా తనతో పాటు తీసుకున్నాయి. వీటి యొక్క ఈ శరీరాలన్నీ నశించిపోయాక వాటి యొక్క ఎసెన్స్ అంటే అదే సూక్ష్మభూతాల రూపంలో ప్రాణంతో పాటు బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఆ కర్మని కర్మని అనుభవించడానికి శరీరం అవసరం కనుక అటువంటి శరీరం ఏదైతే తన పూర్తిగా ఉంటుందో అక్కడ ఆ తల్లిదండ్రులకైనా జన్మిస్తారు. అప్పుడు తన ప్రారంభ ఇంకా ఉన్న కర్మని ఆయన అనుభవించడానికి అటువంటి శరీరము, అటువంటి తల్లిదండ్రులు పరిస్థితులు అనుకూలంగా తీసుకుని జీవుడు జన్మిస్తారు. అందుకని మొత్తం ప్రాణాలలో వాగింద్రియం వెళ్తుందా, అన్నింద్రియాలు వెళ్ళిపోతాయి. ఇంద్రియాలన్నీ మనస్సులో లీనమవుతాయి. మనస్సు ఎందులో లీనమవుతుంది? మనస్సు ప్రాణంలో లేదు. ఇలా ప్రశ్నల రూపంలో చెప్పారు. ప్రాణమేమో జీవాత్మలో లేదు. జీవాత్మ ఆ విధంగా వీటన్నిటినీ తీసుకుని వేరే అంటే ఎవరైతే సామాన్య మానవులు ఎవరికైతే కర్మ ఉందో వాళ్ళు ఆ కర్మ అనుభవించడానికి ఎక్కడ చిట్టో అక్కడే జన్మిస్తారు. ఇది మనం తెలుసుకునే విషయం. ఎవరికైనా సందేహాలు లేకపోతే మీరు తెలిసిన విషయం చెప్పండి. ఏమైనా మాట్లాడతారా? హలో, ఎవరైనా బోధపరుస్తారా? లేకపోతే ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? లేకపోతే తెలిసిన విషయాలు చెప్తారా? నమస్తే మేడం. నమస్తే. ఈరోజు అదే ఒక సామాన్య జీవిలో నుంచి ప్రాణం ఎలా వెళ్ళిపోతుంది చాలా క్లియర్ గా అర్థమైందమ్మా. ఇంద్రియాలన్నీ మనస్సు ప్రాణంలో, ప్రాణం జీవాత్మలో కలుస్తుంది అని అది చెప్పారు. ఈ వెళ్ళేటప్పుడు ఈ దేహంలో నుంచి ఆ జీవాత్మలో కలిసేటప్పుడు ఈ ఇంద్రియాలు అంటే ఆ మనసులోకి వెళ్ళినవన్నీ కూడా ఒక తేజ రూపంలోనూ అన్ని సూక్ష్మ రూపంలోనూ జీవాత్మలో కలుస్తాయి అని చెప్పారు కదమ్మా. తర్వాత మళ్ళీ వాళ్ళకి తగిన దేహం మళ్ళీ ఎక్కడ జన్మించాలో అక్కడికి వెళ్తాను. ఈ మధ్యకాలంలో ఇప్పుడు అది జీవాత్మలో కలుస్తున్నాయి అన్నప్పుడు ఈ సూక్ష్మ జీవాలు అవి ఎక్కడ మధ్యలో ఉంటాయమ్మా? ఎందుకంటే మనం అంత ముందు చదివిన జన్మ సిద్ధాంతంలో ఎన్నో సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్ళి జన్మించడానికి. ప్రాణోత్క్రమణ అని అంటే అది మామూలుగా ఎలా ప్రాణాలు పోతాయి అన్నది చెప్పారు. అంటే ప్రాణోత్క్రమణ సమయంలో
సామాన్య మానవులకి ఎలాగైతే మిగతా వాళ్ళకి ప్రాణం ఎలా పోతుందని పాయింట్ చెప్పారు కానీ అదంతా డీటెయిల్డ్ గా చెప్పలేదు. అదే ఓకే అమ్మా. అయితే అదే జీవాత్మలో కలవటం వరకు మనం ఇప్పుడు తెలుసుకున్నాం, అంతేగమ్మా. ఆ జన్మించేటప్పుడు ఆ జన్మించడానికి ముందు డీటెయిల్ మామూలుగా చెప్పారనమాట, ఇలా ఇలా జరుగుతుంది అని. అంటే అవన్నీ అనుభవించాలి అవన్నీ ఏం చెప్పలేదు కదా, కొన్ని వీళ్ళ ప్రకారం చెప్పిన. అదే మామూలుగా డీటెయిల్డ్ గా కాకుండా సామాన్యంగా ఇలా జరుగుతుంది అని చెప్పారు. నిష్క్రమణ జరుగుతుంది అన్నది. ఓకే అమ్మా. అది ఈ బ్రహ్మజ్ఞానం లో మనం పొందాలి అన్నప్పుడు అప్పుడు జీవాత్మ వేరే ఉంటుందమ్మా. అప్పుడు మరి అంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలని లేదంటే అది పొందిన వాళ్ళు అది ఈ పద్ధతి కాదా, అప్పుడు వేరే పద్ధతి ఉందా? లేదండి, బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు వాళ్ళకి ఇంకేం ప్రారంభ కర్మ గాని కర్మ ఉండదు, వాళ్ళు తిరిగి జన్మించాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్ కదమ్మా. అంటే ఇంకా వాసనలతో ఉండరు వాళ్ళు, అనుభవించాలని వాటి వల్ల వేరే జన్మ ఎత్తుతారు. వాళ్ళకి ఏమీ లేవు కనుక వాళ్ళు జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు. ఓకే అమ్మా, అర్థమైందమ్మా ఇక్కడ. అవును, ఓకే, థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలు. నాకు ఇంకేం డౌట్ అయితే లేదు, చక్కగా అర్థమైంది చెప్పినంత వరకు. సంతోషం అమ్మా, మంచిది. ఓకే. నమస్తే మేడం గారు. నమస్తే. ఇవాళ చెప్పిన విషయం అంతా కూడా బాగా అర్థమైందండి. ఒక బ్రహ్మజ్ఞాని విషయంలోనే అలా ఉంటుంది అనే విషయం అర్థమైంది. అంటే మిగతా వాళ్ళు కూడా అలా, అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తే అలా అవుతుంది. అంటే ప్రయత్నం అనేటువంటిది అలా నిరంతరం చేయగా ఎప్పుడైనా ఆ మరణోత్తరణ సమయంలో ఇలా ఎప్పుడైతే అజ్ఞాని ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో అప్పుడు కొంచెమైనా అలాంటి వాళ్ళ జీవితాలు ఏంటంటే కొంచెం అంటే మళ్ళీ కర్మలు కొన్నైనా ఇక్కడ తగ్గించుకుంటే ఆ రకమైనటువంటి వెళ్ళగలనటువంటి విషయం బాగా అర్థమైంది. అయితే ప్రపంచాన్ని అంటే చాలా మొత్తం అంతా కూడా ఇక్కడ మొత్తం కర్మలన్నీ కూడా నశించిపోవాలి. ప్రారంభ కర్మ, ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఏంటంటే ప్రారంభ కర్మ అనుభవించేసి ఆయన ఇంకెలాంటి పాప కర్మలతో కూడా ఆయనకి ఎలాంటి సంబంధం లేకుండా ఇంకా పూర్తిగా పరమాత్మలోని కలిసిపోతారు. కాబట్టి ఏంటంటే ఆ స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థాయికి వెళ్ళాలన్నటువంటి విషయం ఇవాళ బాగా అర్థమైందండి. పరమాత్మ కృప వల్ల మీ యొక్క వాక్యంతోటి ఇవాళ ఇంత మహోత్కరమైన విషయాన్ని మేము వినగలుగుతున్నామండి. ధన్యవాదాలండి. నమస్తే. ఓకే, బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారా?